ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము జంధ్యాల పౌర్ణమి. రాఖీ పౌర్ణమినే జంధ్యాల పౌర్ణమి అని అంటాము. ఈ శ్రావణ పౌర్ణమినే రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అని అంటూ ఉంటాము. ఈ పవిత్రమైన రోజును తెలుగు ప్రాంతాల్లో జంధ్యాల పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని అంటారు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారము ఉపనయనం అయినటువంటి పురుషులు ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున పాత జంధ్యాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవీతాన్ని అంటే జంధ్యాన్ని ధరిస్తారు. జంధ్యం కేవలం ఒక దారము అన్న దృష్టి మాత్రమే కాదు, అది ఆధ్యాత్మిక పవిత్రతకు, బాధ్యతకు, యజ్ఞం చేయడానికి ఉన్న అధికారానికి చిహ్నం. ఏడాది పొడవునా కూడా మలినమైన లేదా పాతబడిన జంధ్యాన్ని మార్చుకోవడం ద్వారా శరీరం, మనస్సు పవిత్రమవుతాయి అని నమ్ముతారు. ఈ పౌర్ణమి రోజునే ఉపాకర్మను నిర్వహిస్తారు. ప్రాచీన కాలంలో గురుకులాల్లో ఋషులు, విద్యార్థులు వేదాధ్యయనాన్ని తిరిగి ప్రారంభించే రోజు ఈ రోజు. నూతన జంధ్య ధారణతో పాటు గాయత్రి మంత్ర జపాన్ని విశేషంగా చేయడం ద్వారా బ్రహ్మ తేజస్సు మరియు జ్ఞానం వృద్ధి చెందుతాయి అని చెప్పేసి విశ్వసిస్తారు. ఈ విధంగా జంధ్యాల పౌర్ణమి రోజున తప్పనిసరిగా నూతన జంధ్యము అనేటువంటిది, అంటే ఉపనయనం అయిన తర్వాత అయినటువంటి వాళ్ళు అందరూ కూడా మారుస్తూ ఉంటారు. పాత జంధ్యాన్ని విసర్జించి కొత్త జంధ్యాన్ని ధరించటం అనేది, అలాగే ఈ రోజున గాయత్రి మంత్రాన్ని కూడా కనీసం 108 సార్లు అయినా సరే జపించడం, చదవటము అనేటువంటిది చాలా చాలా మంచిది నాన్న. ఈ ఓన్లీ జంధ్యం మార్చుకున్న వీళ్ళు అనే కాదు, అందరూ కూడా గాయత్రి మంత్రాన్ని ఈ రోజు ఎక్కువ సార్లు జపించటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది.